ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ దుమ్ము తుఫాను బీభత్సం సృష్టించింది. మెరుపులు ఉరుములతో భయంకరంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ట్రాఫిక్ అంతరాయం కలిగింది. బలమైనటువంటి గాలులు వీస్తుండటంతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తమైంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. ఈరోజు సుమారుగా 6 గంటల సమయం నుంచి కూడా చాలా భీకరమైనటువంటి దుమ్ముతో కూడినటువంటి గాలులు వీచాయి. సుమారుగా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం అంతకంటే ఎక్కువగా గాలులు ఒక్కసారిగా ప్రచండ గాలులుగా చెప్పొచ్చు. అటువంటి గాలులు ఇక్కడ సంభవించాయి. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూడండి. బహుశా అది నేషనల్ ఫ్లాగ్ అంటే జనరల్గా కొద్దిపాటి గాడుపుకైనా కూడా గాలికైనా కూడా బీభత్సం సృష్టిస్తుంది. కానీ ఆ వాతావరణంలో దుమ్ము ఎంతగా ఉంది చూడండి. ఆ వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా కూడా మారిపోయింది. చాలా వరకు ఢిల్లీలోనే కాదు, హర్యానా ప్రాంతంలో, కొంత వెస్ట్ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో కూడా ఈ సాయంత్రం 5 గంటల సమయం నుంచి కూడా చాలా భీకరమైనటువంటి దుమ్ముతో కూడినటువంటి తుఫాన్ ఒక్కసారిగా వాతావరణం మార్చేసింది. ప్రచండ గాల్లో అన్నా కూడా దీన్ని మనం ఏమాత్రం అతిశయోక్తి కాదు. వెదర్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రకారంగా స్ట్రాంగ్ విండ్స్ చాలా వరకు పంటలు నాశనం చేశాయి, చాలా వరకు నిర్మాణాలు నాశనం చేశాయి. ప్రజల్ని కూడా అవసరమైతే తప్ప, అవసరమే కాదు అత్యవసరమైతే తప్ప ట్రావెలింగ్స్ని బంద్ చేసుకోండి. ఎక్కడ కూడా చెట్ల కింద ఆశ్రయం తీసుకోకండి. ఎక్కడ కూడా నిర్మాణమైనటువంటి కాంక్రీట్ ఫ్లోర్స్ కింద ఆశ్రయం తీసుకోకండి. ఎక్కడ కూడా కాంక్రీట్ వాల్స్కి ఆనుకొని ఉండి ఆశ్రయం తీసుకోకండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని కూడా అన్ప్లగ్ చేయండి. ఇమీడియట్లీ అందరూ కూడా వాటర్ బాడీస్ దగ్గర నుంచి దూరంగా ఉండండి. ఇటువంటి హెచ్చరికలు జారీ చేసింది. నేను మరింతగా మీకు ఈ విషయాలు చెప్పే ముందు ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. చాలా భీకరంగా గాలులు వీచాయి. ప్రచండ గాలులన్నా కూడా డెఫినెట్గా అతిశయోక్తి ఏం కాదు. అటువంటి గాలులే అక్కడ సంభవించాయి. చిన్న చిన్న చిరుజల్లులు, ఎంతలా అంటే చాలా తేలికపాటి వర్షం, కానీ భీకరమైనటువంటి గాలులు. ఈ గాలుల్లో ఎంతలా అంటే ఇందాక చెప్పాను కదా, అధికారులు ఏం చెప్తున్నారు, ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని అన్ప్లగ్ చేయండి, తీసేయండి. ఎలక్ట్రికల్ సప్లై అయినటువంటి ప్రతిదాన్ని కూడా తీసేయండి. అట్ ది సేమ్ టైం గోడల పక్కకు నిల్చొని ఉండకండి. కాంక్రీట్ రూఫ్స్ పైన నిర్మాణం అయినటువంటి బిల్డింగ్ల దగ్గర ఉండకండి. చెట్ల కింద అసలే ఉండకండి. వాటర్ బాడీస్ అంటే చెరువుల దగ్గర, స్విమ్మింగ్ పూల్స్ దగ్గర, అటువంటి దగ్గర నుంచి దూరంగా ఉండండి. ఇటువంటి హెచ్చరికలు జారీ చేశారంటే అక్కడ ఎటువంటి భీకరమైనటువంటి గాలులు వీచాయని అర్థం చేసుకోండి. ఢిల్లీ ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో భీకరమైనటువంటి గాలుల కారణంగా ట్రాఫిక్కి తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో ట్రాఫిక్ అంతా నిలిచిపోవాల్సి వచ్చింది. ఆ దృశ్యాలు చూడండి. వాతావరణం పూర్తిగా సుమారుగా 4 గంటల నుంచి కూడా కొంత వాతావరణం మారుతూ వస్తుంది. సుమారుగా అటు ఇటుగా 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈ గాలులు వీచాయి. ఈ గాలుల కారణంగా భారీ చెట్లు, పెద్ద వృక్షాలు నెలకొరిగాయి. ఆ వృక్షాలు నెలకొరడంతో ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. పెద్ద ఎత్తున ప్రయాణికులు వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. సామాన్యమైనటువంటి జనం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో ఆందోళన కూడా వ్యక్తం చేశారు. మీరు దృశ్యాల్లో చూస్తూ ఉంటే అక్కడ ఫ్లెక్సీలు, బోర్డింగ్స్ పూర్తిగా కూడా చినిగిపోయాయి. కొంతమంది అక్కడ ఏదైనా విలువైనటువంటి వస్తువు ఉంటుంది, బహుశా వారంతా కూడా అక్కడ దాన్ని కప్పేందుకు కవర్ చేస్తున్నారు. వారంతా కూడా కప్పేందుకు ప్రయత్నం చేస్తుంటే చాలా భీకరంగా గాలి వీస్తున్నారు చూడండి. కనీసం కంట్రోల్ లేని సిచ్యువేషన్. సో అక్కడ ఇటువంటి గాళ్ళు వీచాయి. తేలికపాటి వర్షాలు కురిశాయి. సో ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది ఈ గాళ్ళు. సుమారుగా 9 గంటల ప్రాంతం వరకు కూడా ఈ గాళ్ళు ఇంకా ఏకంగానే భయంకరంగా వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలందరినీ అలర్ట్గా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేస్తోంది, సూచనలు జారీ చేస్తోంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే కొంత భయానకమైన సిచ్యువేషన్ కొనసాగుతుంది ఢిల్లీలో. ఈ ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపానికి పెద్ద ఎత్తున ఢిల్లీ మొత్తం కూడా భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతోంది. భీకరమైనటువంటి గాలుల నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయమే కాకుండా ప్రజలు కూడా కొంత అయోమయంలోనవుతున్నారు. ప్రస్తుతానికి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. 9 గంటల ఇది కొంత కొలికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.